Hey, hi, this is AR and welcome back to my channel ARAI. ఇట్లా మీరు ఏముండరు ఆరా మీరు ఎందుకు వస్తారు ఆ రోడ్ల మీదకి సూపర్ ఉంటుంది చేపలు అయితే ఫ్రై చేయించుకున్నాము. రాళ్ళు చాలా చేపలు ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర. యా స్టిల్ వర్కింగ్ బ్రో. ఫస్ట్ వీడియోకి మంచి ఇంప్రెషన్ వచ్చింది. సో థ్యాంక్ యూ. అండ్ ఈరోజు సండే. సో ఎక్కడ వెళ్దాం అనుకుంటా చిన్న రైడ్కనే వెళ్దాం. యాక్చువల్లీ వెదర్ మంచిగా ఉంది కదా, సో అందుకొరకు ఎక్కువ చిన్న రైడ్కి వెళ్దామని అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే ఇక ఈ వాన ఇట్లా ఏమవుతుందో బిస్కెట్ చూడాలి. చిన్న రైడ్ వెళ్తున్నాము, సో ఇట్లా రైడ్కి వెళ్ళేసి వద్దామని సెట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మొత్తం సెటప్ కూడా వేసుకున్నాం, సండే కదా సెట్ చేసేసుకున్నాం. యాక్చువల్లీ హెల్మెట్ రెడీ అయిపోయింది, బ్యాగ్ రెడీ అయిపోయింది, గ్లౌజ్ రెడీ అయిపోయింది, రైడింగ్ గేర్ కూడా ఉంది. ఇక మనం చిన్న రైడ్కి వెళ్ళేసి వచ్చేద్దాం. మనం ఫైనల్గా అయితే రోడ్ పైకి వచ్చేసాం. నేను ఒక్కనే కాదు, మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మనోడు ముందే వెళ్ళిపోయాడు. ఎక్స్పల్స్ మనం చెప్పాం కదా లాస్ట్ వీడియోలో, మన ఫ్రెండ్స్ చాలా బాగా ఉన్నాయి అనేసి. సో మనోడు కూడా జాయిన్ అవుతున్నాడు. సరే వెళ్దాం రా అనేసి ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం ఎక్కడ వెళ్దామని. బట్ వాడు అలాగ అనుకున్నాడు, నేను అలాగ అనుకున్నా. సో ఇద్దరం కలిసి ఒకసారి ఫోన్ చేసేసుకుంటే సెట్ అయిపోయింది. ఫైనల్గా మనం పడంచెరు అయితే ఎంటర్ అయిపోయినాం. సండే అయినా కానీ ఎక్కడ ఎవరు ఇంట్లో మీరు ఏముండరు ఆరా మీరు ఎందుకు వస్తారు ఆ రోడ్ల మీదకి. మాకంటే ఇలాంటి టైంలోనే బయటికి ఎవరికి ఛాయిస్ ఉంటుంది అని మేము వస్తాము. మీరన్నా పనులు చేసుకుని ఇంట్లో ఉండొచ్చు కదా, మీ పనులు కంప్లీట్ చేసుకొని అందరు రోడ్ల మీద పడతారు. ఇంకా ఈ సండే వస్తుంది వాళ్ళు అంతా ఓడి మీదే ఎక్కువ ఉంటారు ఇంట్లో కన్నా జనాలు. అందరూ అనుకుంటాం హాలిడే దొరికింది కదా ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం అనుకుంటామని. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఖచ్చితంగా అందరు బయటనే ఉంటారు కానీ ఇంట్లో ఎవ్వరు అసలు సండే అయితే. మనకి సండే అంటే అంత బయట ప్లాన్లే ఉంటాయి తప్ప అసలు ఇంట్లో ప్లాన్లు ఏముంది. ఇక మనలాంటి వాళ్ళకి మొత్తానికి బయటనే, సండే లేదు మండే లేదు, మొత్తం బయటనే వచ్చేసాం. ఇప్పుడు ఒక 3 years అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. యా డెఫినెట్గా 3 years అయిపోయి ఉండొచ్చు. అప్పుడు 3 years తర్వాత వెళ్తాం. మరి ఏంటంటే ఎట్లున్నావు రోడ్డు ఏం కథనో తెలియదు. ఇక్కడ అయితే కొద్దిగా బిస్కెటే ఉంది రోడ్డు. అండ్ ఇంకోటి మన ఎక్స్పల్స్ ఉంది కదా, మీకు ఇట్లా ఎక్స్ప్రెస్ మీద వీడియో కావాలంటే డెఫినెట్ గా కామెంట్ చేయరు. వానికి ఆ కామెంట్ తీసి ఆ బండి దొబ్బేద్దాం. ఎందుకంటే ఆ బండి కూడా మనదే. అరే మామ, మన సబ్స్క్రైబర్లు, మన ఫ్యాన్స్, మన ఫ్యామిలీ ఆ బండి మీద బ్లాగ్స్ అడుగుతారా, మీ బండి మామంటారా అయితే ఇచ్చేసాడు, టెన్షన్ లేదు మనకు. ఆ బండి మీద బ్లాగ్ చేసేసుకున్నాం. కావాలనుకుంటే ఆఫ్ రోడ్ కూడా వెళ్ళిపోదాం, ఏం పర్లేదు. ఎందుకంటే ఆఫ్ రోడ్ లో కింగ్ కదా బడ్జెట్ లో. నాకు తెలిసి మనం ఐ థింక్ రుద్రారం వరకు వచ్చిండొచ్చు. ఈ మధ్యలో రీల్స్ వస్తాయి కదా, ఈ మధ్యలో దబాయించుకునే వాళ్ళని. ఈ దబాయించుకుని పోవచ్చు కానీ గట్స్ ఉండాలి భయ్య. మనది ఉన్నాయిలే ఆ గట్స్ ఎందుకులేదు, కానీ ఇలాంటి టైంలో దబాయిస్తాం. మరి దగ్గర ఉన్నప్పుడు దబాయించినాం అనుకో, అవి మనం దబాయిస్తాయి. అందుకొరకు అంటారు మన అడ్వెంచర్ అని. అగో నా కొడుకు చెత్త, నా కొడుకు ఆ కార్నర్ నుంచి వెళ్ళిపోతుంది చూసినావా, నేనేమో రోడ్డు మీద పోతున్నా. వాడిని ఏం అడ్వెంచర్ కదా, రోడ్డు దింపుకొని ఎక్కుకొని మళ్ళీ రోడ్ ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. మనం కూడా ఒక అడ్వెంచర్ తీసుకోవాలనిపిస్తుంది కానీ బట్ మనకి స్పోర్ట్స్ నేకెడ్ బండ్లే చాలా ఇష్టం. సో అందుకొరకే మనం ఇదే తీసుకున్నాం. అండ్ నాకు తెలిసి దిస్ మై ఫస్ట్ వీడియో అనుకుంటా, అంటే ట్రాక్టర్ మీద. ఎందుకంటే ట్రాక్టర్ మీద ఎప్పుడు వీడియో చేయలేను అసలు. అండ్ ఇంకోటి ఒక నాకు తెలిసి 3 days అనుకుంటా, ఆల్మోస్ట్ 3 days వస్తే 1 year అవుతుంది ఆల్మోస్ట్. 3 days లో 1 year అయిపోతుంది నా బండి తీసుకొని సక్సెస్ఫుల్లీ. 1 year కంప్లీటెడ్, 20,000 kilometers. అదే నుంచి వెళ్దాం మనం తెలియదు అనుకుంటా. ఈ రోడ్డు పైనుంచి వెళ్ళొచ్చురా. నైట్ లో ఉంటుంది అబ్బా హైవే, అసలు వేరే లెవెల్ అసలు. ఇప్పుడు నైట్ రైడ్లు వేసినా సరే సంగారెడ్డి సైడ్ వచ్చిందంటే ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోతాం. మస్తు బాగుంటుంది నైట్ టైం అయితే, బెస్ట్ ఉంటుంది అసలు, సూపర్ ఉంటుంది వ్యూ. కరుగుతుంది కదా, బాగుంది. లాస్ట్ టైం మేము వచ్చినా నాకు ఇంకా దృష్టిలో ఇంకా గుర్తుంది. ఇక్కడ ఆపుకొని ఫోటోలు దిగినాం. మనోడు కూడా ఫోటో దిగదాం అంటున్నా. ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్ లో ఆపుకొని ఫోటో దిగినాం. ఏం క్యాప్చర్
ఫొటోస్ కాపీ చేసుకున్నామా? అరే ముందు కరెక్ట్ లెఫ్ట్ లో ఉంటది మళ్ళా. ఏంటి బైక్స్ కి ఎందుకుంటుంది కదా టోల్గూర్ దగ్గర చేసింది. సింగూర్ ఇక్కడనే సింగూర్ డ్యామ్ లెఫ్ట్ పెట్టినామా? ఇప్పుడు సింగూర్ రోడ్ కి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఉంటది మంచి గ్రీనరీ, అసలు బెస్ట్ ఉంటది ప్లేస్. ఎవరో భరతనాట్యం వేస్తారు పాప. సింపుల్ రోడ్ ఏం లేదు అసలు, ఎట్లుంది చూడు అసలు. రోడ్ బాగుంది కదా అసలు, సింపుల్ అసలు ఏం లేదు. రన్ వెరీ వెల్, బట్ ఆ రోడ్ కి మనకు ఏదో కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నాకు ప్రతిసారి అప్పుడు హైలోనే ఉంటుంది కానీ తగ్గదు. పొలాలు కూడా అసలు ఇంత నా కన్ను ఏడు వరకు అనుకున్నా ఆ వరకు పొలాలు కనిపిస్తుంది అసలు. మొత్తం ఇక్కడ సైడ్ పొలాలు, ఇక్కడ సైడ్ పొలాలి, మధ్యలో ఒక రోడ్, ఒక చిన్న ఊరు. హైదరాబాద్ నుంచి ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఎవరైనా రావచ్చు. మంచి సండే రైడ్ విత్ ఫ్రెండ్స్తో వస్తే మంచి చిల్ అవుట్ చేసి వెళ్ళిపోవచ్చు. నాకు అనిపిస్తుంది కదా ఈ కట్ట బ్యాక్ సైడ్ మొత్తం అంత వాటర్ స్టోరేజ్ అయి ఉంటుంది. చింటూ బ్రోస్ ఏమైందో కొద్దిగా సైడ్ అమ్మా. ఫైనల్ గా అయితే వచ్చేస్తాం మనం సింగూర్ డ్యామ్ కి. ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే తినాలి. ఈ బచ్చంగా ఆకలి అవుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చేపలు. అదే ఇక్కడ కిరాణా కొట్లు ఉండాలి, ఇక్కడ తీసేసిరా మొత్తం అసలు. తిన్నాం రా. ఫైనల్గా అయితే రీచ్ అయితే అయినాము. ఆకలి అవుతుంది ఒక రేంజ్లో, చూడాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మొత్తం ఉండే, అవి ఏం లేవు అసలు. ఇప్పుడు ఆకలి అవుతుంది. ఏమో వచ్చినప్పటి నుంచి ఫోనే మాట్లాడుతుంటాం. వీందో బాధ, వీడేమో మావాడు సోకులు పడుతుంది. అందరితో బాధ అయిపోతుంది. ఏం చేయాలి? చేపలు తిన్నామని వచ్చినాము. ఇదే ప్లాన్ చేస్తున్నాం. ఏం సీ ఫుడ్ కాదన్న, సీ ఫుడ్ కాదంటావా? కాదు, మనం రెగ్యులర్గా మనం చెరువులలో పట్టుకుని చేపలు. సరేలే, ఇప్పుడు ప్రజెంట్గా అయితే దీన్ని అడుగుదాం. ఇక మొత్తం అంతా మ్యాచ్ కలిపేస్తున్నాను. అదేందో తెలుస్తుంది. పీసెస్ చేసిండ్రా. ఏ తీసుకున్నా? ఏది నువ్వే ఇది 150 ఉంది, 200. ఇది 130 ఉంది, ఇది చిన్నది 30 ఉంది, 74. ఏం చాపి? నాకైతే దీని గురించి తినడం తప్ప. ఇది ఒక 4 పీసులు అన్న. 4 అయితే తీసుకున్నాము. చూడాలి, సరే తింటే సరిపోతేనేమో ఓకే, లేకపోతే లేదు. ఇక్కడ మొత్తం అన్నీ ఇవే ఉంటాయి. కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అన్ని షాపులు. అంతే అడుక్కుంటూ వస్తాయి. వీడికి తీసుకొచ్చినాక ఈడ పెట్టి ఇచ్చేసిండు మావాడు. ఇప్పుడన్నా చూడాలి మరి ఏం చేపిస్తాడో ఏం చేపలు అయితే ఫ్రై చేయించుకున్నాం. థమ్స్అప్ చేపలు చూడాలి ఎట్లుంటుంది టేస్ట్. వస్తుంది. ఇంకా మనం డీజే తెలుసు
వాళ్ళు పెట్టి చేసింది మామిడితో యుద్ధం చేసింది దాని మీద. కడుపు నిండా తినేది మాత్రం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన పని చూడాలి. ఫస్ట్ అయితే సింగు డ్యామ్ అని అయితే వచ్చినాము, కానీ దానికి తిండి ఎక్కువ అయిపోయింది ఆకలి మంటకు. బండ్లు ఇక్కడ పార్క్ చేసినాం, బండ్లు సేఫ్ ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కాలి, ఇది ఇప్పుడు ఎక్కాలి ఇది 14కి. భయమవుతున్నట్టుంది. నేను చెల్కాడ ఎట్లా ఆడుకుంటా అట్లా ఆడుకుంటూ అవుతున్నాడు. ఫైనల్గా అయితే ఇదో ట్రెక్కింగ్ అయిపోయింది రా ఆయన. ఇది చిన్నది. ఫైనల్గా అయితే స్పాట్కి రీచ్ అయిపోయినాం. ఇప్పుడు చూడాలి. పర్లేదు, చాలామంది వచ్చారు, మనలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రేక్షకులు. చూడరా డ్యామ్కి అయితే వచ్చేసిన అన్నాడు. మనడు స్టెప్ 1 తీసుకొని స్టెప్స్ దిగేసి వెళ్ళిపోతుండు. యా, అక్కడ కూడా ఉంది. నడవాలనుకుంటే నడుచుకుంటూ కూడా పోవచ్చు, బై వాక్. మనోడు ఆడ వరకు వెళ్ళిండు, మంచి స్పాట్ తీసుకొని కూర్చున్నాడు. మా వంతం ట్రైల్ అయిపోతా, నేను కాదు. రే శివా దిగు, దిగురా రే నాన్న, దిగు. దిగుతున్నావా? సరే అన్న. ఏఆర్ యాయి యాయి వైఏ వైఐ వైఏ వైఐ. శివ చలో. నాకు ఏమింత ప్లాన్ చేసా కానీ బిస్కెట్ అయిపోతా. ముందు ఓపెన్ అయితే నన్ను ప్లాన్ చేయకరా, వద్దరా. దిగు, నీ తిప్పాలి, నేను చేస్తా. కానీ కెమెరా కొసా కెమెరా డీజే యాక్షన్. ఆగండి బ్రో, ఒక నిమిషం. 35K ఫేస్ కరెక్ట్ క్లాస్ రావట్లేదు. ఫైనల్ అయితే దిగేసినాము. నాన్న తంటలు పడేడు, నా తంటలు పడేసి అయితే దిగేసినాము. మళ్ళీ అక్కడ ఎప్పుడు పోయినారా నువ్వు? మెల్ల మెల్ల. అందరు అంటారు ట్రిప్ పోవాలి, ప్రశాంతంగా ఉండాలంటే పైసలు కావాలి, ఏం కావాలి. నాకు 500 అయిపోయింది మంచి ట్రిప్. 500 అంతే, పెట్రోల్ కొట్టించుకుని వచ్చినా ఇక్కడ తిన్నా అంతే. మనకు దూరం లేదు ప్రజెంట్గా. సో ప్రజెంట్గా పక్కన ఉండే అన్నీ కవర్ చేసుకుంటే అయిపోతుంది. ఎక్కడనో వెళ్ళి ఎక్కడనో వేసుకోవాల్సిన అవసరం లేదు ట్రిప్పులు తిరగాలంటే. చూడు, మన కెమెరాని మనం టెస్ట్ చేసే టైం వచ్చింది. వాటర్ ప్రూఫే కదా, సో
ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను, ట్రై చేస్తున్నాను. స్పెషల్ ఎఫెక్ట్స్ నాకేమవుతురా అరే. యా స్టిల్ వర్కింగ్ బ్రో, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ రికార్డింగ్ ఆల్సో. పర్లేదే, వాటర్ ప్రూఫ్ అనక వాటర్ ప్రూఫ్ ఉంటుంది లేరా. ఆ ప్లేస్లో తిన్నాం, ఆ ప్లేస్ నుంచి తినేసి ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా అమ్ముతారు. మనం ఇప్పుడు దిగే టాస్క్ ఉంది ఒకటి, దిగే టాస్క్ మనం ఫినిష్ చేయాలి ప్రాపర్గా. అస్సామైనా అనుకో కింది వరకు ఫ్రీగా, వితౌట్ ఎనీ టికెట్తో ఫ్రీగా కింది వరకు వెళ్తాము. దీని తర్వాత అక్కడ ఎక్స్ప్లోర్ అవుతాం. లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. చలో. మనోళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అయితే మనం ఎగ్జిక్యూట్ చేసినాం ఒక ప్లాన్ని. ఇట్లా వెళ్ళాలంట, వెళ్తున్నాము. యా ఓకే ఉంది, పర్లేదురా. కష్టాలు అడుకుంటూ వస్తున్నాము. బట్టలు తెల్లవి ఏమవుతుందో ఏమో చూడాలి. ఇదే అడుగురా పోనీకి. ఫైనల్గా కొంచెం మంచి ప్లేస్కి అయితే వచ్చేసినాం. పిక్నిక్కి హైలైట్ ప్లేస్ ఇది. బాగుంది. ఫైనల్గా మన డెస్టినేషన్ అయిన సింగూర్ డ్యామ్ మంచి లొకేషన్కి అయితే వచ్చినాం. ఇది అప్పటి నుంచి యాక్చువల్లీ ప్రీవియస్లో మనకి ఇక్కడ పాస్ట్లో మంచి మెమరీస్ కూడా ఉండే, కాకపోతే పాస్ట్ మెమరీస్ కాస్తే దాన్ని వదిలేసేయాలి. ఇక బాగుంది. సింగూర్ డ్యామ్ది బెస్ట్ వ్యూ ఇదే ఫ్రమ్ బ్రిడ్జ్. అదేమో డ్యామ్ గేట్స్ అవి, ఇది ఏమో బ్రిడ్జ్ మీద కూడా ఫోటో సెషన్ నడుస్తున్నాం వస్తుంది. మావాడు అయితే ఆల్రెడీ బయలుదేరు కానీ క్లిప్ చేసేస్తున్నాడు. మావాడిని కూడా ఇంట్లో నుంచి ఫోన్లు వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కూడా బాగుంది వ్యూ. కాకపోతే వాటర్ మాత్రం 2 కలర్లు ఉన్నాయి. ఇక్కడ